హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యోగేష్ కమెంటరీ. నేను మీ యోగేష్. ఈరోజు మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 1లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. దీని ముందు సీజన్స్ అన్నిటిని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసి వచ్చేయండి. లేదు బ్రో, నేను ఆల్రెడీ ఈ సీజన్స్ అన్నిటిని చూసేసాను అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. పాస్ట్ 2 సీజన్స్ గా డ్రాగన్స్ ని 1-2 ఎపిసోడ్స్ లో అలా చూపించి తీసేసేవారు. కానీ ఈ సీజన్ లో చాలా డ్రాగన్స్ తో యుద్ధాన్ని కూడా చూపించబోతున్నారు. సో ఈ సీజన్ కొంచెం ఇంట్రెస్ట్ గా ఉండబోతుందని చెప్పి నాకు అనిపిస్తోంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే కోర్లిస్ యొక్క మనవరాలు అండ్ డేమన్ యొక్క కూతురు అయిన రైనీస్ ఒక డ్రాగన్ వెంట పడుతూ ఉంది. ఈ డ్రాగన్ పేరు ది సిల్వర్ వింగ్ షీప్ స్టీలర్. ఈమెకి ఏ డ్రాగన్ కంట్రోల్ అవ్వలేదు అని చెప్పి రెనేరా ఆమె దగ్గర కొన్ని డ్రాగన్ గుడ్లని అండ్ వాళ్ళ కొడుకుల్ని అప్పచెప్పి ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టుంది. అక్కడి నుంచి ఈమె తప్పించుకొచ్చి డ్రాగన్ కంట్రోల్ చేద్దామని చూస్తోంది. పేరుకు తగ్గట్టే ఆ డ్రాగన్ ఒక షీప్ ని అగ్గితోనే కాల్చి బార్బిక్యూ చేసి తింటూ ఉన్న సమయంలో రైనీస్ మెల్లగా దానిపై ఎక్కి కూర్చొని సవారీ చేద్దామని చెప్పి దానిపై ఎక్కి కూర్చోబోతూ ఉన్న సమయంలో అది టక్కని ఎగిరి ఒక గోయలో దూకింది. రైనీస్ అయ్యయ్యో అని చెప్పి ఒక సౌండ్ మాత్రమే వేసింది. అసలు ఆమె బ్రతికుందా లేక ఆ డ్రాగన్ లో సవారీ చేస్తుందా అని చెప్పి మనకు తెలియలే. అక్కడ కట్ చేసి కింగ్స్ ల్యాండింగ్ లో ఓపెన్ చేశారు. మేస్టర్ చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నప్పుడు ఏమండ్ గాడు లోపల దూరి ఆయన తరతరా లాక్కొచ్చి ఒక బలిపీఠంపై పెట్టి ఏగాన్ ఎక్కడ ఆయన రూమ్ లో కనిపించడం లేదు, నువ్వే ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నావు, మర్యాదగా చెప్పు ఎక్కడా, లేదంటే నీ తల తెగి కింద పడుతుంది అని చెప్పాడు. అందుకు మేస్టర్ నాకిదంతా ఏం తెలియదు ప్రభు, ఆయన రూమ్ లోనే ఉంటాడు అని చెప్పాడు. అయితే నీ తల తెగి కింద పడాల్సిందే అని చెప్పి కత్తిని పైకెత్తే సమయంలో ఒకడొచ్చి ప్రభు ఆ కుంటోడు లార్డ్ లైరిస్ కనిపించలేదు అంటే వాడే రాజుగారిని ఎక్కడికైనా తీసుకెళ్లి ఉండాలి అని చెప్పిందే. మేస్టర్ ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ నుంచి చాలా దూరంగా వచ్చేసిన ఏగాన్ అండ్ లైరిస్ ఒక బండ్లో ట్రావెల్ అయి వెళ్తూ ఉన్నారు. ఏగాన్కి పోయిన సీజన్ లో చాలా గాయమైంది కదా. మేస్టర్ ఆ నొప్పిని తట్టుకోవడానికి ఒక మందునిచ్చాడు. ఇప్పుడు ఏగాన్ లైరిస్ తో ఆ మందుని తెచ్చావా అని అడిగాడు. అందుకు లైరిస్ లేదు ప్రభు, వచ్చే అర్జెంట్ లో అది మాత్రం మర్చిపోయా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తూ ఉన్నప్పుడు ఆ బండిని ఎవరో ఆపారు. ఎవరని చూస్తే వీళ్ళందరూ రెనేరా యొక్క సపోర్టర్సే. బండ్లో ఉన్న వాళ్ళందరినీ కిందకి దింపి మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. అందుకు లైరిస్ ఇతనికి ఒక పెద్ద అగ్గి గాయం అయిపోయింది, సో దీన్ని బ్రావోస్ లోనే సరి చేస్తారని చెప్పారు, అందుకనే అక్కడికి వెళ్తున్నాము అని చెప్పి కవర్ చేస్తున్నాడు. అందుకు ఆ సోల్జర్ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, దాన్నంతా మేము అడ్డుకోము, కానీ వెళ్లే ముందు రెనేరాకి తల వంచి వెళ్ళాలి, కింద కూర్చొని రెనేరా జై అని చెప్పండి అని చెప్పాడు. దాన్ని విన్న లోరిస్ వెంటనే మోకరిల్లి రెనేరాకు జై కొట్టేశాడు. కానీ మన 7 రాజ్యాలకి రాజైన ఏగాన్ చెప్తాడా థూ అని చెప్పి ఉమ్మాడు. వెంటనే పక్కనున్న సోల్జర్ కడుపులోనే ఒక్క గుద్దు, అలాగే మోకరిల్లాడు. లోరిస్ చూసారా, వీడు కూడా మోకరిల్లేశాడు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పాడు. కానీ ఆ సోల్జర్ వీళ్ళందరినీ చంపి పడేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళేటప్పుడు లోరిస్ కి వేరే మార్గం కనిపించలేదు, నిజం చెప్పాల్సింది వచ్చింది. ఇతను ఎందుకు నిజంగా రెనేరాకి తల వంచలేదు తెలుసా, ఎందుకంటే ఈయన ఏగాన్ టార్గెరియన్ అని చెప్పాడు. ఆ సోల్జర్ ఒక్క సెకండ్ అలాగే ఆగి తిరగగానే ఏగాన్ లేదు వీడు ఊరికి అబద్ధం చెప్తున్నాడు ప్రాణాలు కాపాడుకోవడానికి అని చెప్పి ఆయన అబద్ధం చెప్పడం మొదలు పెట్టాడు. లోరిస్ కావాలంటే ఈయన యొక్క కిరీటం కూడా నా దగ్గరే ఉంది, చూపిస్తాను అని చెప్పి అది సోల్జర్ కి చూపించగా సరే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రెనేరా దగ్గరికి తీసుకెళ్దాము అని చెప్తాడని మనం ఊహించాము. కానీ ఆ సోల్జర్ ఏం చెప్పాడంటే వీళ్ళిద్దరి తలల్ని నరికి రెనేరాకి చూపిస్తే ఇంకా సంతోషపడుతుంది, తల నరకండి అని చెప్పాడు. వెంటనే లోరిస్ మేము చాలా ముఖ్యమైన వాళ్ళం, మమ్మల్ని చంపకుండా ఆమె దగ్గరికి తీసుకెళ్తే ఇంకా పెద్ద బహుమతి మీకు ఇచ్చే అవకాశం ఉంది, ఒకసారి ఆలోచించండి కమాండర్ అని చెప్పగానే కమాండర్ సరే మీ వెనుకలున్న వీళ్ళంతా ఎవరు అని అడిగాడు. అందుకు లోరిస్ వీళ్ళంతా అవసరం లేని వాళ్ళే, చంపేయొచ్చు అని చెప్పగా వాళ్ళందరినీ చంపేసి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఖైదీగా రెనేరా దగ్గరికి తీసుకెళ్లబోతున్నారు. ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో రెనేరా అండ్ ఆలిసెంట్ సీక్రెట్ గా ఒక డీల్ వేసుకున్నారు కదా. ఆ విషయాన్ని జకారిస్ కి చెప్తే జకారిస్ అమ్మ ఆలిసెంట్ ని అస్సలు నమ్మొద్దు, ఇదొక ట్రాప్ గా కూడా ఉండొచ్చు కదా అని చెప్పాడు. కానీ రెనేరా వాడి మాటలంతా పట్టించుకోకుండా ఒక కౌన్సిల్ మీటింగ్ వేసి ఆలిసన్ నన్ను సీక్రెట్ గా మీట్ అయ్యి ఒక డీల్ వేసింది. అదేంటంటే ఏగాన్ ఇప్పుడు చావు బతుకుల మధ్య పరుపుపై పడున్నాడు. సో ఏమండే ప్రస్తుతానికి రాజు, వాడిని నేను రివర్ ల్యాండ్స్ కి పంపించేసి మీకు కింగ్స్ ల్యాండింగ్ ద్వారాన్ని తెరుస్తాను, మీరు రానవ్వండి. అందుకు బదులుగా నాకు చేయాల్సింది ఏంటంటే ఏగాన్ హెలెనా వీళ్ళెవ్వరిని చంపకూడదు అని చెప్పింది. కానీ ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళిందే ఏమాండ్ గాడు కామ్గా ఉండడు, ఖచ్చితంగా నాపై యుద్ధానికి వస్తాడు, వాడిని నేను చంపేస్తాను.
చేస్తాను. ఏగాన్ ఎలాగో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు కాబట్టి వాడు కూడా చనిపోతాడు, నేనే దాని తర్వాత క్వీన్. ఈ ప్లాన్ అసలు జకారిస్ కి నచ్చలా. విసేరియా కూడా ఒకవేళ ఇది ఒక ట్రాప్ గా ఉంటుందా అని చెప్పి అనుమానిస్తుంది. రెనేరా లేదు మనం ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఇంకా 2 రోజుల్లో అక్కడికి వెళ్ళబోతున్నాం, మనకి చాలా సోల్జర్స్ కావాలి అండ్ పడవల్ని కూడా రెడీ చేయండి అని చెప్పేసింది. ఇక్కడ ఆలిసెంట్ డ్రాగన్ స్టోన్ నుంచి కింగ్స్ ల్యాండింగ్ వచ్చిన వెంటనే ఒక వీరుడు అక్కడికి వచ్చి, రాణిగారు మిమ్మల్ని ఏమాండ్ ప్రభు పిలుస్తున్నారు అని చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. ఏమాండ్ గాడు సింహాసనంలో చాలా కోపంగా కూర్చున్నాడు. ఒకవేళ ఆలిసెంట్ డ్రాగన్ స్టోన్ కి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా? ఆలిసెంట్ నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నావు, డేమాండ్ ని ఎదిరించి రివర్ ల్యాండ్స్ లో యుద్ధం చేయడానికి వెళ్ళలేదా అని అడిగింది. అందుకే మాండ్, మీ పెద్ద కొడుకు ఏగాన్ ఉన్నాడు కదా, ఒక ఘనకార్యం చేశాడు, పిరికి పందలాగా ఈ దేశం వదిలి పారిపోయాడు. ఈ దేశాన్ని కాపాడడానికి నేను మాత్రమే ఇక్కడున్నా, సో నేను ఇక్కడే ఉండాలి. మన బంధువులైన హైటవర్స్ 15,000 మంది సోల్జర్స్ ప్లస్ ఒక డ్రాగన్ ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. అండ్ లానిస్టర్ ట్విన్ బ్రదర్ లో ఒకడు హైరార్కీ సముద్రపు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి కూడా కొంతమంది సోల్జర్ ని ఇక్కడికి తీసుకొస్తున్నాడు. సో మనకి ఏ ప్రాబ్లం లేదు, సమయం చూసి మనం యుద్ధం చేయడమే బాకీ అని చెప్పాడు. సో ఇప్పుడు ఆలిసెంట్ యొక్క ప్లాన్ అంతా ఒకవైపు కొలాప్స్ అవుతోంది అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. ఇటువైపు డేమండ్ వాడికి వ్యతిరేకంగా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ ఎదిరించి యుద్ధం చేస్తున్నాడు. సరే ఇది ఏం దేశం అని చూస్తే ఒక లయన్ ని అక్కడే పండబెట్టి తలకాయ నరుకుతున్నారు. అంటే ఇది లానిస్టర్స్ యొక్క దేశమే. రివర్ ల్యాండ్స్ యొక్క రాజు చాలా కుర్రోడుగా ఉన్నాడు కదా, ఇతనే పోయిన సీజన్ లో డేమన్ ఎదురుగా ఉన్నప్పటికీ నేను రెనేరాకే సపోర్ట్ చేస్తా అని చెప్పుంటాడు. అతనేం చెప్తున్నాడంటే యుద్ధానికి వచ్చిన సగం మంది పిరికోల్లాగా పారిపోయారు, ఇప్పుడేం చేద్దాం డేమన్ అని అడిగాడు. అవును, ఈ లానిస్టర్స్ యొక్క రాజు ట్విన్ బ్రదర్ ఉంటాడు కదా, వాడేమయ్యాడు అని అడిగాడు. అందుకు ఆ కుర్రోడు వాళ్ళెప్పుడు పారిపోయాడో రాజు కూడా వాళ్ళతో పాటే కలిపి పారిపోయాడు అని చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంది. డేమన్ ఏం చెప్తున్నాడంటే పారిపోయిన వాళ్ళందరినీ వెతికి కనిపెట్టి వెంటనే చంపుదామంటున్నాడు. కానీ ఈ కుర్రోడు మా సోల్జర్స్ చనిపోయారు, వాళ్ళకి చివరి అంత్యక్రియలు చేసే వస్తానని చెప్పి వీడు చెప్తున్నాడు. అందుకు డేమండ్ ఈ చనిపోయిన శవాలన్నిటినీ ఒక చోట వేస్తే నా డ్రాగన్ కెరాక్సిస్ అగ్గి వదిలి వాళ్ళని మాడి మసి చేసేస్తుంది, దాంతో పాటు వాళ్ళ ద్వారా వచ్చే కొన్ని వ్యాధులు కూడా మనకి రావు అని చెప్పి కిండల్ చేస్తున్నాడు. ఈ సమయంలో అడవిలో ఒక చిన్న సౌండ్ ఏంటని చూస్తే అక్కడ చాలా మంది సోల్జర్స్ వచ్చి నిల్చున్నారు. సో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవబోతుంది. డేమండ్ అందరూ ఇక్కడ గమనించండి అని చెప్పింది. వెనుకలోనే డ్రాగన్ కూడా చాలా ఆతృతగా ముందరికి వచ్చింది. ఎవర్రా వీళ్ళందరూ అని చూస్తే వింటర్ఫాల్ కి సంబంధించిన సోల్జర్, దానికి ముఖ్యమైన రాజు ఉంటాడు కదా, అతను మాత్రం ముందుకొచ్చి ఒక తలకాయని విసిరాడు. ఎవరిది తలకాయ అని చూస్తే ఆ ట్విన్ బ్రదర్ లానిస్టర్ ఉన్నాడు కదా, అతనిది. ఆయన ఏం చెప్తున్నాడంటే మేము రెనేరాకి విశ్వాసంగా ఉంటామని చెప్పి మోకరిల్లి ప్రతిజ్ఞ చేశాము, నా ప్రాణం ఉండేంత వరకు ఆమెకే మేము విశ్వాసంగా ఉంటాము అని చెప్తున్నాడు. సో వీళ్ళు కూడా ఇప్పుడు డేమన్ యొక్క ఆర్మీలో వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇటువైపు ఆలిసెంట్ ప్రీడ్ అనే క్రిస్టన్ కోల్ హారన్ హాల్ కి వెళ్లే దారిలో ఒక క్యాంప్ వేసున్నాడు. గ్వెన్ ఆ క్యాంప్ కు వచ్చేటప్పుడు ఒక వీరుడు ఒక విలేజ్ అమ్మాయిని బలాత్కరించి పంపిస్తున్నాడు. దాన్ని చూసిన గ్వెన్ కోపంగా కోల్ దగ్గరికి వచ్చి, నీ యొక్క వీరుడు ఒకడు ఒక అమ్మాయిని బలాత్కరించాడు, నువ్వు కానీ వాడిని శిక్షించలేదంటే మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తారు అని చెప్పాడు. అందుకు కోల్, ఇప్పుడు మనమున్న యుద్ధంలో మానవత్వం, నీతి, నిజాయితీ ఇదేది పనికిరాదు, ఒక రాక్షసులుగా మారాలి, ఇప్పుడు ఆ రాక్షసుడే నాకు కావాలి అనే విధంగా చెప్పాడు. ఇటువైపు డ్రాగన్ స్టోన్ దగ్గర ఒక దీవిలో బాస్టర్డ్ సన్స్ అందరూ ఉన్నారు. అదే పోయిన సీజన్ లో కొన్ని డ్రాగన్స్ ని కంట్రోల్ చేశారు కదా వాళ్ళు. అందులో ఒకడు వుల్ఫ్, అదే తాగుబోతాడు ఉన్నాడు కదా, వాడేం చెప్తున్నాడంటే నాకు మా అమ్మ ఎవరని తెలియదు, నాన్న ఎవరని తెలియదు, నన్ను అలా రోడ్డుపై పడేసి వెళ్ళిపోయారు, నన్ను చూసిన వాళ్ళంతా నన్ను ఒక కుక్కలాగా చూశారు, ఒక వీధి కుక్కలాగా నన్ను తరిమి తరిమి కొట్టారు అని చెప్పి చాలా ఫీల్ అయి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో ఒక సౌండ్ ఏంటని చెప్పి ముగ్గురు చూస్తున్నారు. ఈ సమయానికి ఏమండ్ గాడు వచ్చి ఉండాలి. మన రెనేరా వాడు వచ్చిన వెంటనే వాడిని అటాక్ చేయమని చెప్పి మన ముగ్గురిని ఇక్కడ పెట్టింది, వాడు ఇంకా రాలేదేంటి అని చెప్పి ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు. వుల్ఫ్, మనం కానీ ఏమండ్ యొక్క డ్రాగన్ అయిన వేగాన్ని చంపేస్తే ఈ యుద్ధం అయిపోతుంది, ఎందుకంటే అదే చాలా పెద్ద డ్రాగన్ కదా, దాని తర్వాత సులభంగా ఈ యుద్ధాన్ని గెలిచేయచ్చు, యుద్ధం గెలిచిన తర్వాత మనకి క్యాసెల్, అందులో అమ్మాయిలు చాలా జాలీగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అందుకు యాలెన్ యొక్క తమ్ముడు యాడమ్ ఏం చెప్తున్నాడంటే మనల్ని ఆమె నైట్ చేస్తానని చెప్పింది కానీ లార్డెన్ చేస్తానని ఎక్కడ చెప్పలేదే, మనం నైట్ అయితే మనకి ఉత్త హార్స్ మాత్రమే ఇస్తారు, మనం ఈ దేశాన్ని కాపాడాలంతే అని చెప్పాడు. వుల్ఫ్, హార్సా, దాన్ని పెట్టుకొని మనం ఏం చేస్తాం, దాన్ని నమ్మితే ఒక ఫుల్ కూడా
రాదు, ఆల్రెడీ మనం డ్రాగన్ ని రైడ్ చేస్తున్నాం. హార్స్ రైడ్ చేయడానికి మనం ఇంత పెద్ద డ్రాగన్ ని సొంతం చేసుకున్నాము. నన్ను ఆ డాష్ అయినా ఆ రెనేరా ఖచ్చితంగా నన్ను ఒక లార్డెన్ చేయాలి అని చెప్పి రెనేరానే మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఎపిసోడ్ స్టార్టింగ్ లో రైనీస్ ఒక డ్రాగన్ పై ఎక్కింది కదా, ఆ డ్రాగన్ ఆమెను ఒక కొండపై తీసుకొచ్చి పడేసి నువ్వంతా నన్ను రైడ్ చేయడానికి అర్హురాలు కాదు అనేలాగా ఒక అరుపరిచింది. ఆమె దాన్ని మచ్చిక చేసుకోవడం కోసం వలేరియన్ భాషలో ఒక సాంగ్ పాడింది. అమ్మో నువ్వంతా ఏం పాడకు, నన్ను వదిలేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కొండలో రైనీస్ తనీగా ఉంది. అక్కడ ఏ చెట్టు లేదు, పుట్ట లేదు. రైనీస్ ఆహారం కోసం ఏం చేయబోతుందని తెలియలా. అలాగే కట్ చేసి కింగ్స్ ల్యాండింగ్ వస్తే హాలిసెంట్ ఎవరికి తెలియకుండా దొంగచాటుగా ఒక ఉత్తరం రాస్తున్నప్పుడు హెలెనా అక్కడికి వచ్చింది. ఏమన్ గాడు వేగార్ అని అంత పెద్ద డ్రాగన్ ని మచ్చిక చేసుకున్న తర్వాత నాకు ఇంకెవ్వరూ ఇక్కడ పోటీ లేదు, నాకు నేనే పోటీ అని చెప్పి వాడి మనసులో భయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. కానీ రెనేరా యొక్క ఆ 3 డ్రాగన్లు చూసిన తర్వాత ఏమన్ గాడి మనసులో భయాన్ని నేను గ్రహిస్తున్నాను అని చెప్పింది. హాలిసెంట్ కూడా అవునవును హెలెనా, నేను కూడా దాన్ని గమనించాను అని చెప్తూ దానిపై టార్గేరియన్ యొక్క ముద్ర వేసి వీరుని పిలిచి ఈ ఉత్తరాన్ని హై టవర్స్ వస్తున్నారు కదా ఆ సోల్జర్స్ దగ్గర ఇవ్వు, అది కూడా ఏమండి ఇచ్చాడని చెప్పి ఇవ్వు అని చెప్పి పంపింది. ఇక్కడ కోర్లిస్ యొక్క మొదటి కొడుకు అయిన యాలన్ ని క్యాబిన్ కి పిలిచాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరు, అదే యాడమ్స్ అండ్ యాలన్, వీళ్ళిద్దరూ వీడి యొక్క బాస్టర్డ్ సన్స్. ఎవ్వరికి ఈ విషయం తెలియదు. కోర్లిస్ నేను ఈ మందుని చాలా రోజులుగా దాచిపెట్టుకున్నాను, ఈ రోజే ఓపెన్ చేస్తున్నాను అని చెప్పి ఓపెన్ చేయగా యాలన్ నాకు ఈ మందంతా అలవాట్లేదు, ధనవంతులు చాలా డబ్బున్నోళ్ళే ఈ విషయాన్ని తాగుతారు, నాకు అలవాట్లేదు అని చెప్పాడు. అందుకు కోర్లిస్ నాకు తనిగా తాగి అలవాట్లేదు, అందుకే నీకు పోసిస్తున్నాను అని చెప్పి పోసిచ్చాడు. ఫస్ట్ టైం తాగుతున్నాడు, అస్సలు టేస్ట్ నచ్చలా. కోర్లిస్ తన కొడుకు యాలన్ తో రాణి రెనేరా ఇప్పుడే ఒక ఉత్తరం పంపింది. ఆమె దగ్గర ఏదో ప్లాన్ ఉందంట. 5 షిప్స్ లో సోల్జర్స్ ని నింపుకొని రమ్మని చెప్పింది కింగ్స్ ల్యాండింగ్ కి. అక్కడికి కొన్ని సోల్జర్స్ ని మనం పంపించాలి అని చెప్పాడు. యాలన్ ఆ ఏమండ్ గాడి దగ్గర ఉన్న డ్రాగన్ ని పెట్టి కింగ్స్ ల్యాండింగ్ ని నాశనం చేసి అక్కడి నుంచి వెళ్తాడు, కానీ వాడు ఖచ్చితంగా సరెండర్ అవ్వడు. ఎవరు రెనేరాకి ప్లాన్ ఇచ్చుంటారు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. కోర్లిస్ సర్లే యుద్ధం అంతా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, నేను నీకు ఒక విషయం చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను రా. మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే మీ ఇద్దరంటే కూడా నాకు చాలా ఇష్టం. మీ ఇద్దరికి ఒక మంచి లైఫ్ మంచిగా సెటిల్ చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. అందుకు యాలన్ డబ్బుంటే అన్నిటినీ తీసుకోవచ్చు కోర్లిస్, కానీ పేరు వెనకల ఇంటి పేరు అదెవరిస్తారు, అది లేకుండా నేను నా తమ్ముడు ఎంత కష్టపడ్డామో మీకు తెలుసా అని చెప్తూ ఉన్నప్పుడు వెనుకల బెల్ సౌండ్. ఏంటని చెప్పి బయటికి వెళ్లి చూస్తే యుద్ధం మొదలైపోయింది. యాలన్ మన చుట్టూ 53 పడవలు ఉన్నాయి, మంది చాలా తక్కువ పడవలు. కోర్లిస్ సరే అందరూ యుద్ధానికి తయారవ్వండి అండ్ డ్రాగన్ స్టోన్ కి ఉత్తరాన్ని రాయండి, డ్రాగన్స్ యొక్క హెల్ప్ మనకు కావాలని చెప్పి ఖచ్చితంగా రెనేరా ఇక్కడికి వస్తుంది. సరే ఇప్పుడు మనల్ని చుట్టుముట్టింది ఎవరు, లానిస్టర్సా ఇంకెవరైనా శత్రువులా అని అడిగాడు. అందుకే యాలన్ ట్రైరార్ కి సముద్రపు దొంగలు, వాళ్ళే మనల్ని చుట్టుముట్టారు అని చెప్పాడు. చూస్తే ఆ పడవలో లానిస్టర్స్ యొక్క ట్విన్ బ్రదర్ ఒక ఐడియా ఇస్తున్నాడు. ఈ డ్రాగన్స్ అంతా రాకముందే మనం వాళ్ళని అటాక్ చేయాలి, దగ్గరికి వెళ్ళి అటాక్ చేయాలి, అప్పుడే డ్రాగన్స్ ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ పడవ ఎక్కడ నాశనం అవుతుందో అని చెప్పి అటాక్ చేయరు అని చెప్పి ఒక పెద్ద ప్లాన్ ఇచ్చాడు. కానీ ట్రైరార్ కి లీడర్ అయిన ఈ లేడీ వేరే ప్లాన్ చెప్తోంది. ఇప్పుడు మనం సీ స్నేక్ అయిన కోర్లిస్ యొక్క కోటకి దగ్గరలో ఉన్నాము, ఆ కోటని మనం అటాక్ చేసాము అంటే ఖచ్చితంగా కోర్లిస్ మొత్తం ఆర్మీని అక్కడికి తీసుకొస్తాడు, లేదా సగం మంది ఆర్మీనైనా అక్కడికి పంపిస్తాడు. ఈ రెండిట్లో ఏ విషయం జరిగినా మనకి సాతకంగానే ఈ విషయం ముగిస్తుంది. సో ఆ ప్లాన్ ని మనం చేయబోతున్నామని చెప్పి ప్లాన్ ని మార్చింది. ఈ ట్విన్ బ్రదర్ కి అసలు ఏం అర్థం కాలా, ఈమె మనకి హెల్ప్ చేయడానికి వచ్చిందా లేక కోర్లిస్ ని పగ తీర్చుకోవడానికి వచ్చిందా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇటువైపు రైనిస్ ని ఒక డ్రాగన్ కొండపై వదిలి వెళ్ళింది కదా, అక్కడ నీళ్లు లేదు ఆహారము లేదు, 2 రోజులుగా అలాగే కూర్చోంది. మళ్ళీ ఆ డ్రాగన్ అక్కడికి వచ్చి ఒక 2 షీప్స్ ని అక్కడ పడేసి దాన్ని బార్బీక్యూ చేసి ఒక భాగాన్ని రైనిస్ కి ఇచ్చింది. అంటే ఈ డ్రాగన్ మనసులో కూడా రైనిస్ పై అంతో ఎంతో ప్రేమ ఉంది. ఇటువైపు ఏమని చెప్పినట్టు 15,000 మంది హై టవర్ సోల్జర్స్ ప్లస్ వాళ్ళతో పాటు ఒక డ్రాగన్ కింగ్స్ ల్యాండింగ్ కి సమీపంలో ఉన్నారు. అక్కడికి ఒక సోల్జర్ వచ్చి టార్గేరియన్స్ మీకు ఒక ఉత్తరాన్ని పంపారు అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. యాక్చువల్ గా ఇది ఆలిస్ అంటే ఇచ్చింది. అందులో ఏముందంటే నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడే
ఉండండి, ఖచ్చితంగా నేను మీతో వచ్చి కలుసుకొని యుద్ధాన్ని చేస్తాను అని చెప్పి ఏమండి చెప్పినట్టు ఆలిసన్ రాసుంది. అందుకు ఆ వీరుడు ఏమండి ఎందుకు ఈ ఉత్తరాన్ని రాశాడు, యాక్చువల్గా ఏగానే కదా కింగు, ఒకవేళ ఏగాన్ని చంపేసి ఏమండ్ గాడు కూడా కింగ్ అయి ఉండొచ్చు. ఈ సోదంతా నేనెందుకు ఆలోచించాలి, ఈ ఉత్తరంలో ఉన్నట్టు అలాగే నడుచుకోవాలి, అదే నా పని. అండ్ ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చాడు కదా, వాడికి మంచి ఫుడ్ షెల్టర్ ఇవ్వండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆలిస్ అంటే ఏమండ్ దగ్గరికి వచ్చి మనం ఇక్కడ కింగ్ గా ఉన్నామంటే అందుకు నేనే కారణం, అర్థమవుతుందా అని చెప్పి అడ్వైస్ చేయడం స్టార్ట్ చేసింది. అనవసరంగా పిరికోడైన ఏగాన్ని కింగ్ అని చేశాను, నిన్ను చేసుండాలి, నిన్ను చేసుంటే మనం ఈ పరిస్థితికి వచ్చుండే వాళ్ళం కాదు. సరే అయిందేదో అయిపోయింది, నువ్వు హ్యారన్ హాల్ కి వెళ్ళి అక్కడ డేమన్ తో యుద్ధం చెయ్యి. ఆల్రెడీ నువ్వు అక్కడ యుద్ధం చేసి మీ అత్తైన రైనిస్ ని చంపున్నావు కదా, అదేలాగా డేమన్ ని చంపు, నేను ఈ సిటీని చూసుకుంటాలే. కానీ నీ మనసులో నాకు ఒక భయం కనిపిస్తోంది, ఆ రెనేరా యొక్క డ్రాగన్స్ ని చూసొచ్చినప్పటి నుంచి నీ మనసులో భయం ఉంది కదా అని అడిగింది. ఏమాండ లేదు నాకే భయం లేదు అని చెప్పాడు. ఆలిసెంట్ వాడిని కొంచెం ట్రిగ్గర్ చేసేలాగే మాట్లాడింది. నువ్వు కానీ ఇక్కడే ఉన్నావంటే రెనేరా ఆమె దగ్గరున్న కొత్త డ్రాగన్స్ ని ఇక్కడికి ఖచ్చితంగా తీసుకొచ్చి నిన్ను చంపి కింగ్స్ ల్యాండింగ్ ని తీసుకుంటుంది. దానికంటే నువ్వు డేమన్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఉన్న ఒకే ఒక డ్రాగన్ ని నీ దగ్గరున్న పెద్ద డ్రాగన్ ని పెట్టి నాశనం చేసి వాడిని చంపొచ్చు. ఏమండికి ఇదొక మంచి ఐడియాగా అనిపించి అమ్మకే లిప్ టు లిప్ కిస్ ఇచ్చి మీకు అక్కడ ఒక మంచి విందు భోజనం తయారు చేస్తాను, నా మామను చంపి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. ఇక్కడ డ్రాగన్ స్టోన్ కి సమీపంలో ఉన్న బాస్టర్డ్ సన్స్ లో ఒకడు, అదే ఆ వుల్ఫ్ గాడు బాత్రూమ్ పోయే సమయంలో ఏదో మేకను చూసి భయపడుతున్నాడు. వీళ్ళిద్దరికి కూడా ఏదో విచిత్రమైన అదే తలపై కొమ్ములు పెట్టుకున్న మనిషి కనిపిస్తున్నాడు. ఆ వుల్ఫ్ గాడు వామ్మో ఇక్కడ విచిత్రంగా ఏదో మనుషులంతా తిరుగుతున్నారు, నాకు భయంగా ఉంది, నేను పారిపోతాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. ఆ సమయంలో మంత్రగత్తె అదే పోయిన ఎపిసోడ్ లో డేమన్ కి కనిపించి నువ్వు రెనేరాకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, రెనేరాకి సపోర్ట్ చేయాలి అని చెప్పుంటుంది కదా ఆమె, మీరు ముగ్గురు ఇప్పుడు డ్రాగన్ స్టోన్ కి వెళ్ళాలి, అదే మీ తలరాత అని చెప్పింది. యాక్చువల్ గా ఈమె ఒక మంత్రగత్తె అని చెప్పి ఆ వుల్ఫ్ గాడికి తెలుసు. అసలు ఈ మంత్రగత్తె రెనేరాకి ఎందుకు హెల్ప్ చేస్తుందన్న డౌట్ మనకు రావచ్చు. యాక్చువల్ గా ప్రజెంట్ లో ఈమెకు ఎవరు చచ్చినా బ్రతికినా అదంతా అవసరం లేదు, ఈమెకు ఫ్యూచర్ లో నైట్ కింగ్ ని చంపే ఆ ఒక వ్యక్తి టార్గేరియన్ వంశంలో ఉన్న వాళ్ళే అని చెప్పి ఈమెకు ఒక కల వచ్చి ఉంటుంది. దాన్ని నెరవేర్చడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉంది. ఇక్కడ కోర్లిస్ యొక్క మొదటి మనవరాళ్ళు వచ్చి అక్కడ ఒక న్యూస్ చెప్తోంది రెనేరాకి. ఆ ట్రైరార్కి సముద్రపు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు మన షిప్స్ ని అటాక్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర 53 షిప్స్ ఉంది, మన దగ్గర చాలా తక్కువ షిప్సే ఉంది, ఇప్పుడేం చేద్దాము అని అడిగింది. అందుకు రెనేరా ఇంకేంటి డ్రాగన్స్ తో వెళ్ళి వాళ్ళని కాపాడడం మాత్రమే ఒకే మార్గం, నేను అందుకు వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరింది. జకారియస్ అమ్మ ఒక్క నిమిషం ఆగండి, మీరు మాత్రం చనిపోతే యుద్ధం ఇక్కడితో అయిపోతుంది, మీరు వెళ్ళకూడదు అని చెప్పి అడ్డుకుంటున్నాడు. కానీ రెనేరా దాన్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి ఆమె యొక్క సూట్ ని వేసుకోవడం స్టార్ట్ చేసింది. జకారియస్ రెనేరా యొక్క కింగ్స్ గార్డ్ దగ్గరికి వెళ్ళి ఆమె బయటికి రాకూడదు, బయట నుంచి తాళం వేసి ఆమెను లోపల ఉండేలాగా మీరే చూడాలి అని చెప్పాడు. అందుకు అతను రాణి గారి యొక్క ఆర్డర్ ని మీరడమా, అది ఖచ్చితంగా దేశద్రోహం కింద వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ చూడండి కింగ్స్ గార్డ్, నేను ఆమె యొక్క కొడుకు, నెక్స్ట్ నేనే ఈ దేశానికి కింగు, ఆమెపై నాకంటే నీకెక్కువ అక్కరున్నట్టుంది, ఒకవేళ ఆమెను నువ్వు ఇక్కడే ఆపావు అంటే ఏం చేసేస్తారు, నిన్ను చంపుతారంతే కదా, ఆమె ప్రాణాల్ని కాపాడుతాననే కదా నువ్వు ప్రతిజ్ఞ చేశావు, చావు అందులో ఏముంది అని అడిగాడు. అందుకు ఆ కింగ్స్ గార్డ్ కూడా ఒప్పుకుంటున్నాడు. బేలా జకారిస్ ఒక్క నిమిషం ఆగు, నువ్వు చేసే ఈ పని దేశద్రోహం కిందకు వస్తుంది, మర్యాదగా వెళ్ళి కింగ్స్ గార్డ్ దగ్గర ఆ పనిని చేయొద్దని చెప్పు అని చెప్పింది. కానీ జకారిస్ ఒప్పుకోవట్లా, నువ్వు కూడా నాతో పాటు రా, మనం కోర్లిస్ కి హెల్ప్ చేసి ఈ గిఫ్ట్ ని మన అమ్మకు తీసుకొచ్చి చూపిద్దాము అని చెప్పి ఆమెను కూడా రమ్మని చెప్పి పిలుస్తున్నాడు. బేలాకు కూడా వేరే మార్గం లేదు, సరే అని చెప్పి వాడితో పాటు యుద్ధానికి బయలుదేరింది. లోపల రెనేరా డ్రాగన్ పై ఎక్కడానికి అన్ని సూట్స్ ని వేసుకుని డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. తలుపు తట్టి ఏ కింగ్స్ కార్డ్ ఓపెన్ చేయరా అని చెప్తే వాడు ఓపెన్ చేయట్లే, నీ తల నరికేస్తా అని బెదిరించినా కూడా వాడు ఓపెన్ చేయడం లేదు. ఇక్కడ సముద్రంలో యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఎటువైపు చూసినా అగ్గి, అటువైపు నుంచి ఇటువైపు బాణాలు, ప్లస్ సోల్జర్స్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వెళ్లి తలల్ని నరుక్కుంటున్నారు. ఆలన్ కోలిస్ దగ్గరికి వచ్చి ఆ సముద్రపు దొంగలకి ఒక లేడీనే లీడర్ గా ఉంది, సో ఆమెను మేము కనిపెట్టేశాము అని చెప్పాడు. కోర్లిస్ ఇంకెందుకు ఆలస్యం, ఆ బోట్ దగ్గరికి మన బోట్ ని వెళ్ళనివ్వండి అని చెప్పాడు. అక్కడ లేడీ ఆ ట్విన్ బ్రదర్ లానిస్టర్ ఉన్నాడు కదా, వాడితో నేను మీతో చేతులు కలిపింది మీతో యుద్ధం చేయడానికి కాదు, నాకు ఆ కోర్లిస్ పై
పాత పగుంది. 20 సంవత్సరాలుగా మా యొక్క ట్రైరార్కీని చంపుతూ వచ్చాడు. వాణ్ణి చంపడం కోసమే నేను నీతో వచ్చాను అని చెప్పింది. ఇక్కడ రూమ్ లో ఉన్న రెనేరాకి మిసేరియా నేనొక సలహా ఇవ్వనా అని చెప్పి ముందుకు రాగా, రెనేరా ఈ సలహా తీసుకొని నేనేం పీకాలి ఇప్పుడు? ఆ సోల్జరు నా మాట వినడం లేదు, నా కొడుకు నా మాట వినడం లేదు. కౌన్సిల్ మీటింగ్ లో నన్ను ఒక పిరికి దానిలాగా చూస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక సమయం వస్తే దాన్ని కూడా నా కొడుకు అడ్డుకుంటున్నాడు అని చెప్పి ఆమె యొక్క డ్రెస్ తీసి దాన్ని చింపి, చూడ్డానికి నేను ఒక బలహీనమైన మహిళలా కనిపించవచ్చు, కానీ నాలో కూడా రాజుకైన హంసాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఎప్పుడైనా ప్రూవ్ చేస్తాను అని చెప్పింది. ఇక్కడ యుద్ధంలో హాలన్ కోర్లిస్ దగ్గరికి వచ్చి ఆ 53 పడవలు మనల్ని చుట్టుముట్టేశాయి, ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్తూ ఉన్నప్పుడు పక్కనున్న ఒకడు పైన డ్రాగన్స్ వచ్చాయి అని చెప్పి అరిచాడు. చూస్తే జకారిస్ యొక్క డ్రాగను అండ్ వాళ్ళ మనవరాల యొక్క డ్రాగను పైన ఎగురుతూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు గెలవడం ఖాయం. కోర్లిస్ ఏం చెప్తున్నాడంటే, మనం ఇప్పుడు ఈ యుద్ధ ప్లేస్ నుంచి మన కోట దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే ఆ లేడీ నన్ను వెతుక్కుంటూ నా వెంట వస్తుంది. లీడరే లేని ఈ పడవలన్నిటినీ మన డ్రాగన్స్ ఈజీగా మట్టు పెడుతుంది. సో మనకి ఒకే రాయిలో 2 పిట్టలు దొరుకుతుంది అని చెప్పాడు. కానీ కోర్లిస్ కి లేడీ చాలా డేంజరస్ అయింది అని తెలియలే. ఆ పడవలో ఈ డ్రాగన్ ని చంపేదానికి పెద్ద పెద్ద బాణాలని సెట్ చేసి గురి చూస్తూ ఉంది. ఈ విషయం తెలియని జకారిస్ ఆ సముద్రపు దొంగల యొక్క పడవల్ని అగ్గి వదిలి నాశనం చేసేటప్పుడు కరెక్ట్ గా బాణం వదిలింది. వెంటనే డ్రాగన్ అక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి ఆ బాణంతో పాటు ట్రై చేస్తే ఆ బాణానికి తాడు కట్టి ఒక హెవీ వెయిట్ ని కట్టున్నారు. దాన్ని కూడా లాక్కొని వెళ్ళిపోదామని చూస్తే ఆ హెవీ వెయిట్ ఇంకో బోటుకి తగులుకొని అది ఎగరడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంది. దాన్ని గమనించిన బేలా వెంటనే అక్కడికి వెళ్ళి ఆ తాడుని కట్ చేసింది. ఇది కానీ చేయకుండా ఉంటే జకారిస్ అక్కడే చనిపోయి ఉండేవాడు. యుద్ధం ఇంకా క్రిటికల్ గా మారుండేది. ఇప్పుడు కోర్లిస్ వాడి కోట దగ్గరికి బయలుదేరాడు. వాడి వెనుకలే ఆ లేడీ అండ్ ఇంకా 2 షిప్ కూడా అతన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంది. ఆలన్ ఏం చెప్తున్నాడంటే, మన కోటకి దగ్గర మార్గం ఆ 2 కొండల మధ్యలో వెళ్ళడం మాత్రమే. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే అలలు తగ్గి ఇప్పుడు అది కొంచెం నీళ్ళంతా తగ్గుంది. సో మన పడవ వెళ్ళిందంటే అక్కడ ఇరుక్కుంటాము అని చెప్పాడు. కోర్లిస్, నేను ఈ దారిలో చాలా సార్లు వెళ్ళాను, నాకు ఈ దారి చాలా బాగా తెలుసు, మీరు నేను చెప్పింది మాత్రం చేయండి అని చెప్పి వాడు కెప్టెన్ పక్కన నిల్చొని దారి చెప్పడం మొదలు పెట్టాడు. వెనుకల లేడీ లీడర్ ఉంది కదా, ఆమె సలహాదారుడు, మనం గనక వాళ్ళ వెనుకలే వెళ్ళినామంటే ఖచ్చితంగా ఇరుక్కుంటాము, సో మనం వెనక్కి తగ్గడమే మంచిది అని చెప్పాడు. కానీ ఆమె వినిపించుకోలేదు. మనకి కోర్లిసే దారి చూపిస్తాడు, వాడి వెనకలే వెళ్తే మనం ఖచ్చితంగా తప్పించుకుంటాము, నేను చెప్పింది చేయండి అని చెప్పింది. కోర్లిస్ పక్కనున్న కెప్టెన్ తో నేను చెప్పింది అలాగే చెయ్యి, ఏం కాదు భయపడొద్దు అని చెప్పి వాడికి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. ఆలన్, నాకు కొన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పిందే. కోర్లిస్ 40 degrees లెఫ్ట్ తిప్పు అని చెప్పాడు, కానీ లైట్ గా ఆ రాయికి తగిలింది. సరే నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పి కోర్లిస్ వాడు డ్రైవింగ్ ని చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ పెడల్ చేయడం ఆపి దాన్ని లోపలికి లాగండి అని చెప్పాడు. అందరూ దాన్ని చేస్తున్నారు. కరెక్ట్ గా ఎలాగో ఏమీ కాకుండా బయటపడ్డారు. కోర్లిస్ చేసినట్టే కాపీ కొట్టి చేసినా కూడా కరెక్ట్ టైమింగ్ లో చేయాలి, లేదంటే అక్కడే పడవలు ఇరుక్కుపోతాయి. కోర్లిస్ ఆలన్తో, నేను చేసినట్టే చేయడం ఎవ్వరి తరం కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ఆ పడవలు అక్కడే ఇరుక్కుండిపోతాయి. ఇప్పుడు నన్ను అటాక్ చేయాలంటే మళ్ళీ కొండను చుట్టి రావాలి, అంతలోగా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ పడవల్ని నాశనం చేసేయవచ్చు అని చెప్పాడు. ఇక్కడ రేనా ఆ షీప్ స్టీలర్ ని కంట్రోల్ చేసి డ్రాగన్ స్టోన్ కి వచ్చేసింది. సరే అని చెప్పి డ్రాగన్ స్టోన్ లోపలికి వెళ్దామని చూస్తే పక్కన ఏదో యుద్ధం జరుగుతూ ఉంది. సరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంది. ఇక్కడ లేడీ లీడర్ యొక్క 3 షిప్స్ ఇరుక్కుపోయింది. సరే అని చెప్పి ఆమె ఒక ఐడియా వేసింది. అక్కడున్న నంగూరాలన్నిటినీ కట్ చేసి తీసేసి పడవ లోపల వెయిట్ అయిన వస్తువులు ఏవేవి ఉన్నాయో అవన్నిటిని బయట వేసేస్తే ఈజీగా తేలుతాము అని చెప్పి అన్నిటిని బయట పడేయమని చెప్పింది. ప్లస్ ఎక్కువ వెయిట్ అయిన కవసాలంతా వేసుకుంటారు కదా లానిస్టర్స్, వాళ్ళని కూడా బయటికి పడేయమని చెప్పి ఆర్డర్ వేసింది. ఎలాగో ఈమె షిప్ మాత్రం అక్కడి నుండి తప్పించుకొని బయటికి రావడం ఆలన్ గమనించేశాడు. ఈ విషయాన్ని కోర్లిస్ కి వెళ్ళి చెప్తున్నాడు. ఆమె యొక్క పడవ ఇప్పుడు తేలిగ్గా ఉంది కాబట్టి చాలా వేగంగా వస్తుంది, మనం అంతా వేగం వెళ్ళలేము, ఇప్పుడేం చేద్దాము అని అడిగాడు. కోర్లిస్, ఇంకేం చేద్దాము, యుద్ధమే చేయాలి, అందరూ యుద్ధానికి రెడీ అవ్వమని చెప్పండి అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కోటను చూస్తున్నాడు. చూస్తే అది నాశనం అయిపోయింది. ఈ లేడీ రీడర్ సగం మందిని అక్కడికి పంపించి దాన్ని నాశనం చేయమని చెప్పింది కదా. సో కోర్లిస్ కి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాన్న ఇప్పుడు ఎమోషన్ లో ఉన్నాడని ఆలన్ కి అర్థమయ్యి అతను చార్జ్ తీసుకొని అందరినీ రెడీ అవ్వమని చెప్తున్నాడు. ఆ పడవ దగ్గరికి రాగానే అందరూ బాణాలని వదలండి అని చెప్పి అరుస్తున్నాడు. వాళ్ళు కూడా బాణాలు దానిపై అగ్గిరాళ్ళన్నింటినీ వేసి దాన్ని
ని ఆపడానికి ట్రై చేస్తున్నారు, కానీ కుదరలేదు. ఆ గుద్దిన ఫోర్స్ కి ఆ పడవే రెండుగా చీలిపోయింది. ఆ లేడీ లీడర్ ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో లోపల దిగి అందరి తలకాయల్ని నరికి చంపండి అని చెప్పి ఆర్డర్ వేసింది. కోర్లిస్ యొక్క సోల్జర్స్ చాలా స్లోగా ఫైట్ చేస్తున్నారు, కానీ సముద్రపు దొంగలు చాలా వేగంగా ఫైట్ చేసి వాళ్ళల్లో చాలా మందిని చంపుతున్నారు. ఇక్కడ ఆకాశంలో రైనా వచ్చింది కదా, ఆమె ఫస్ట్ టైం డ్రక్కారిస్ అని చెప్పి అక్కడున్న కొన్ని సముద్రపు దొంగల యొక్క పడవల్ని నాశనం చేసింది. కానీ అందులో ఉన్న కొంతమంది దీనిపై అగ్గిరాయి వేయగా దీనికి టెన్షన్ అయిపోయింది. వీళ్ళ యొక్క పడవలు, అదే సీ స్నేక్ యొక్క పడవల్ని కూడా నాశనం చేయడం మొదలు పెట్టింది. రేనా అదంతా మన పడవలు, దాన్నంతా నాశనం చేయకూడదు అని ఎంత చెప్పినా ఆ డ్రాగన్ వినిపించుకునేలా కనిపిలా. ఇటువైపు కోర్లిస్ నా యొక్క కోటను నాశనం చేసేసింది అనే ఒక షాక్ లో ఉన్నాడు. టక్కన్ రియాలిటీకి వస్తే ఇక్కడికి వచ్చి తన సోల్జర్స్ ని కూడా చంపుతుందన్న కోపాన్ని తెచ్చుకొని అక్కడున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని నరికి చంపుతున్నాడు. వీళ్ళని వాళ్ళు నరకడం, వాళ్ళని వీళ్ళ నరకడం అని చెప్పి యుద్ధం చాలా వేగంగా ముందుకు పోతూ ఉంది. యాలన్ కూడా చాలా బాగా ఫైట్ చేస్తున్నాడు. వాడి పక్కన ఏదో అగ్గికొయ్యి పడి వాడు అలాగే నీళ్ళల్లో పడ్డాడు. ఏదో దారం తగులుకునింది, కానీ దాన్ని అంతా హ్యాండిల్ చేసి ఎలాగో పైకి వచ్చి ఇంకా కొంతమందిని చంపుతున్నాడు. ఇటువైపు బేలా ఏంటి కొత్త డ్రాగన్ వచ్చి మన షిప్స్ అన్నిటిని నాశనం చేస్తుంది, దాన్ని చంపేయాలి అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి డ్రక్కారిస్ అని అనబోయేటప్పటికి దానిపై ఉన్నది రేనా అని అర్థం చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంది. ఇటువైపు జకారిస్ కూడా ఏంటి ఒక కొత్త డ్రాగన్ వచ్చి మన షిప్స్ ని నాశనం చేస్తుంది, దాన్ని చంపేయాలని చెప్పి వాడొక పక్క బయలుదేరుతున్నాడు. దగ్గరికి వచ్చి చూస్తే రేనా వీడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వీడు డ్రాగన్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఇక్కడ కోర్లిస్ యొక్క షిప్ లో యుద్ధం చాలా వేగంగా నడుస్తూ ఉంది. ఎలాగో లీడర్ లేడీ అండ్ కోర్లిస్ ఇద్దరు ఒకరినొకరితో ఫైట్ చేసుకుంటున్నారు. కానీ లేడీ లీడర్ ఉంది కదా, చాలా ఫాస్ట్ గా ఉంది. అయినా కూడా కోర్లిస్ దాన్ని హ్యాండిల్ చేసి ఆమెను ఒక్క తన్ను అటువైపు వెళ్ళిపడింది. సో ఈ పడవ రెండుగా చీలి మునిగిపోయే స్టేజ్ లో ఉంది. ఎలాగో యాలన్ కూడా ఒక ఇద్దరు ముగ్గురుతో ఫైట్ చేసి వాళ్ళ ముగ్గురిని చంపుతున్నాడు. కోర్లిస్ ఈ లేడీ లీడర్ తో ఫైట్ చేసి ఎలాగో ఆమెను తల నరికే స్టేజ్ వచ్చింది. కరెక్ట్ గా ఒక పక్క పడగవ మునిగే ఆ జర్కుతో ఈ కోర్లిస్ గాడు కింద పడిపోయాడు. దాన్ని చూసిన యాలన్ మన నాన్న సముద్రంలో పడిపోయాడు అంటే చనిపోయి ఉంటాడు అని చెప్పి అర్థం చేసుకొని నేరుగా లేడీ లీడర్ దగ్గరికి వెళ్ళాడు. మా నాన్ననే చంపుతావా అని చెప్పి ఆమె గొంతు పిసికి నీళ్ళల్లో ముంచి గొంతు పైన పొడిచి ఆమెను చంపుతున్నాడు. ఇక్కడ ఆకాశంలో జకారిస్ డ్రాగన్ ని రేనా డ్రాగన్ తరుముకుంటూ వెళ్ళేటప్పుడు ఇంకో పడవలో ఉన్న ఒకడు దీనిపై బాణం వదిలాడు. మళ్ళీ బేలా వెళ్లి జకారిస్ ని కాపాడుదామని చూసేటప్పటికే ఆ డ్రాగన్ నీటిలో మునిగిపోయింది. జకారిస్ కూడా ఆ డ్రాగన్ తో పాటు కింద వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడి కొక్కిని విప్పుకొని ఆ డ్రాగన్ దగ్గర నుంచి తప్పించుకొని పైకొస్తే వెనుక నుండి బాణం కరెక్ట్ గా భుజంపై తగిలింది. ఏంటని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే గొంతుపై ఒక బాణం. అలాగే జకారిస్ చనిపోయాడు. రనేరాకి యుద్ధంలో ఆమె పక్కన్న ఒక డ్రాగన్ ప్లస్ ఆమె యొక్క సొంత కొడుకు చనిపోయాడు. కోర్లిస్ చనిపోయాడా లేదా అని ఇంకా తెలియలే. ఆకాశంలో ఒకే ఒక డ్రాగన్ అక్కడక్కడ అగ్గి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది.